నమస్తే దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందులో నేను కూడా ఉండాలని అనుకుంటాను. ఈరోజు నా వీడియోలో నేను మా పాపతో కలిసి చేసిన ఒక చిన్న ప్రయత్నాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఇదిగోండి, మా పాప ఇప్పుడు చాలా చురుగ్గా మారుతుంది. బోర్లా పడుకుంటుంది. మంచం మీద ఉంటే కింద ఏడ పడిపోతుందో అని నేనైతే ఇలా కింద ఒక దుప్పటి వేసేసి మా పాపని వేసాను. ఇక్కడ భయం ఏమి ఉండదు, పాప కింద పడిపోదని భయం ఉండదు. కాకపోతే బోర్ల పడటం వల్ల పాప అటు ఇటు వెళ్ళిపోతుంది. బెడ్షీట్ మీద వేస్తే నేల మీద వెళ్ళిపోతుంది. ఇక నేను తనని మాటి మాటికి మళ్ళీ బెడ్షీట్ మీదకి వేయాల్సి వస్తుంది. పాప చాలా ఆడుకుంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి దోస్తులు, ఇది మా బాబుది. మా బాబు కోసం తీసుకున్నది, కాకపోతే ఇరిగిపోయింది. పాప ఆడుకుంటుంది దాంట్లోని ఒక చిన్న మ్యూజిక్ అయితే వస్తుంది. సరే మరి చూడండి, మా అనస్ అయితే ఇక్కడ మంచం మీద పడుకున్నాడు. తనకి తెలియదు మేము పక్కన లేమని చెప్పేసి నేను మెత్త పెట్టేశాను. తను ఇంకా హాయిగా నిద్రపోతున్నాడు. పిల్లలిద్దరూ ఇలా హాయిగా ఉన్నారు కాబట్టి నేనైతే ఒక చిన్న ప్రయత్నం అయితే చేయాలి అనుకుంటున్నాను. మరి నేను చేస్తానో చేయను, మీరు చివరి వరకు చూడండి. మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. సరే దోస్తులు, ఎంతో రుచికరమైన లడ్డూలు చేద్దామని నేనైతే ఈ అంగన్వాడీ పిండిని అయితే తీసుకున్నాను. ఇంకా ఈ పనిలో మా పాప నాకు సాయం చేస్తుందా లేదా మీరే చూడాలి. మరి అంగన్వాడీ పిండి మా పిల్లలకి ఇద్దరికి ఇచ్చారు. అందులో నుంచి ఒక ప్యాకెట్ వాడుతున్నాను. ముందుగా చూడండి, పిండి ఇంకా బెల్లము 3 యాలకులు అయితే తీసేసుకున్నాను నేను. అలాగే నెయ్యి. ముందుగా మనము కడాయిలో అయితే నెయ్యి వేసుకుందాము. అంగన్వాడీ పిండితోని లడ్డూలు చేయాలని అయితే నేను అనుకున్నాను. ఎలా వస్తాయో తెలియదు, ట్రై చేద్దాం మనమైతే. నేను ఇది మొదటిసారి చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీరు సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనము పిండి వేద్దాము. పిండిని దోరగా వేయించాలి. అంగన్వాడీ పిండితో ఇంకా ఎన్ని లడ్డూలు చేయవచ్చు, ఎలాంటి లడ్డూలు చేయవచ్చు, ఇందులో ఎలా యాడ్ చేస్తే ఏమేమి యాడ్ చేస్తే బాగుంటాయో మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఇలా సింపుల్గా చేస్తున్నాను. ఇలా మనము దోరగా వేయిస్తే దానిలో నుంచి వాసన అయితే వెళ్తుంది అని అన్నారు. నేనైతే ఇలా దోరగా వేయిస్తున్నాను. మధ్య మధ్యలో పాప అయితే అల్లర్ల చప్పుడు వస్తుంది. తన దగ్గరికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. చాలా కష్టపడి అయితే నేను ఈ లడ్డు తయారైతే చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్లో మనం తీసేసుకుందాము. కొంచెం వేడి చల్లారాక మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనము పిండి వేసేసుకున్నాక తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. 1 2 3 స్టెప్లుగా చిన్న చిన్నగా మనము తిప్పుతూ ఉండాలి. అప్పుడు లడ్డు కట్టడానికి చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది మనము మిక్సీ పట్టాలి. నేను
బాగానే వేయించానని అనుకుంటున్నాను. మిక్సీలో వేసి బాగా మెత్తగా పట్టాను. ఇక చూడండి, లడ్డూలు తయారు చేసే మధ్యలో మా పాప చాలా ఏడవడం అయ్యింది. మొదలు పెట్టేసింది ఇంకా ఏడవడం. అందుకే మా పాపని చూసుకుంటూ నేను పని చేసుకోవాల్సి వస్తుంది. నాకు లడ్డూలు చేయడానికి చాలా సమయం అయితే పట్టింది. తను ఏడవకుండా చూసుకున్నాను. పిల్లలతో ఉంటూ వంట చేయడం అంటే నిజంగా చాలా కష్టమైన చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఈ లడ్డూలు రెడీ చేయడానికి నాకు చాలా సమయం అయితే పట్టింది. నేను చాలాసార్లు ఏదైనా స్పెషల్ చేయాలి అనుకుంటాను. చాలాసార్లు అనుకున్నప్పుడు పిల్లలు పెట్టే ఇబ్బంది వల్ల, అల్లర్ల వల్ల నేను ఏ వంట త్వరగా చేయలేను. అంతా త్వరగా చేసుకొని ఇంకా వదిలేస్తాను. ఇంకా ఎట్లా అంటే ఇంకా కుక్కర్లోనే అన్నం వండేస్తా, కుక్కర్లోనే కూరలు వండేస్తా. ఏది ఇంకా మంచిగా చేసుకోవాలన్నా కూడా కుదరదు. ఈ పిల్లలు చాలా ఇబ్బంది పెడతారు. ఇంకా వాళ్ళు పడుకున్నాక చేసుకుందామా అంటే ఇంకా ఏదో ఒక పని ఉంటుంది. మా అనస్ అయితే హాయ్ అని చెప్తున్నాడు. చూడండి, మేమైతే లడ్డూలు అయితే తయారు చేసేసాము. చూడండి ఎంత ఇష్టంగా తింటాడో తను. నేను హాయ్ అని చెప్పురా అని అంటే తను వెళ్ళేసి కెమెరా ఆఫ్ చేస్తా అని అన్నట్టు చేస్తున్నాడు. ఇంకా నేను అంటున్నాను అక్కడ. మా పాప కూడా బాగానే సపోర్ట్ చేసింది. కొంచెం ఇబ్బందిగా అయినా సరే ఇంకా లడ్డూలు అయితే మేము తయారైతే చేసుకున్నాము. చూడండి మా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. మా బాబుకి కూడా ఒక లడ్డు ఇచ్చాను. చూడండి ఎంత ఇష్టంగా అయితే తింటాడో తను కూడా మీ అందరికీ హాయ్ చెబుతున్నాడు. చూశారు కదా, నేను ప్లేట్లో లడ్డూలు చూపిస్తున్నాను. నేను కూడా తిని చూపిస్తాను. చూడండి ఎంత బాగా కుదిరాయో. మా బాబు అయితే కెమెరా బంద్ చేయడానికి వెళ్తున్నాడు. బంద్ చేసినాక తింటాను అంటున్నాడు. నేనైతే వదలట్లేదు తనని. పిల్లల బాధ్యతలను చూసుకుంటూ చాలా కష్టపడి మీకోసం ఈ వీడియో చేశాను. నా చిన్న ప్రయత్నాన్ని, నా కష్టాన్ని మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఒకసారి మా బాబు తింటున్నాడు కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఒక దగ్గర కుదురుగా ఉండట్లేదు. చూడండి ఎంత బాగుంది అని చెప్తున్నాడు. నాకైతే హ్యాపీగా అనిపించింది. నేను లడ్డూలు చేశాను ఈరోజు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. నాకు హ్యాపీగానే ఉంది ఈ లడ్డూలు తయారు చేయడంలో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా. వాయిస్ ఓవర్ ఇస్తుంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఉంటా మళ్ళీ బాయ్. మళ్ళొక వీడియోతో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.